చింతమనేని ప్రభాకర్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఆయన ఎలా చేస్తారు పరిపాలన? అమ్మ, ఇవాళ దెందులూరు నియోజకవర్గంలోనే కాదు, ఏలూరు జిల్లాలోనే ఇవాళ ఊపిరి పోసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చింతమనేని ప్రభాకర్ గారమ్మ. ఇవాళ 2019 సంవత్సరంలో ప్రభుత్వం ఓడిపోయి దిక్కుచోతున్న పరిస్థితుల్లో జిల్లా ఉంటే, కార్యకర్తల కాడ బయటికి రాని పరిస్థితులు ఉంటే, దమ్మున్న మగాళ్ళ అడుగుపెట్టి నూజివీడు ఏంటి, చింతపూడి ఏంటి, ఏలూరు ఏంటి, పోలవరం ఏంటి, ఏలూరు జిల్లాలో ఎన్నైతే నియోజకవర్గాలు ఉన్నాయో ప్రతి నియోజకవర్గం తిరిగి కార్యకర్తల్లో ఊపిరిపోసి తెలుగుదేశం జెండాన్ని రెపరెపలాడించిన మొనగాడు ఎవరైనా ఉన్నారంటే అది ఓన్లీ దెందులూరు టైగర్ చింతమనేని ప్రభాకర్ గారు. ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్త కాడ అన్ని నియోజకవర్గాలు తిరిగి అందరిలో కాడ ఉత్సాహం నిలిపి ఈరోజు ఇంతగా పోరాడుతున్నామంటే కారణం చింతమనేని ప్రభాకర్ గారమ్మ. ఖచ్చితంగా ఆయన ఎప్పుడు గారు నిరంతరం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా, ఎమ్మెల్యే గారు లేకపోయినా ఆయన ప్రవర్తనలో ఎప్పుడు చేంజ్ ఉండదమ్మా. ఎప్పుడు ప్రజల మధ్య ఉంటాడు, ప్రజల్లోనే తిరుగుతాడు, ప్రజల సమస్యల మీదే పోరాడుతుంటాడు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి, ఆయన దినచర్య మీకు తెలుసు. ఎవరినైనా చెప్తారు, ఉదయం 8 గంటలకే ఇంట్లోంచి బయటకు వస్తారు, ప్రతి ఒక్కరు టిఫిన్ చేశారని పలకరిస్తారు. 8:30కి ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే రాత్రి 8 గంటల దాకా ప్రతిరోజు కదా ప్రజల సమస్యల మీద ప్రతి ఊరు తిరుగుతారు, ప్రజల మధ్య ఉంటారమ్మా ప్రభాకర్ గారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా సరే ముందు స్పందిస్తారు ఆయన. ఇవాళ నైట్ 12 గంటలకే ఆపదన్నా ఇమీడియట్లీ ఏదన్నా ఆరోగ్యం బాగపోయినా, ఏదన్నా యాక్సిడెంట్ అయినా, లేకపోతే ఏదన్నా పురుగు ముట్టుకున్నా వెంటనే స్పందించి గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక వ్యక్తిని పెట్టి అతని జీతం ఇచ్చి మొత్తం అంతా కాదా వైద్యం చేయించడమే. కానీ ఏ సమస్య వచ్చినా, ఎవరు పేదవాడికి సమస్య వచ్చిందంటే మొట్టమొదటిగా గుర్తొచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చింతమనేని ప్రభాకర్ గారు. బాధ వచ్చినా, కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా ఏదైనా చెప్పుకునే వ్యక్తి ఎవరు ఉన్నారంటే ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారితో మాట్లాడాలంటే పగల సాయంత్రం మధ్యాహ్నం ఉండదమ్మా, 24 గంటలు అది ఎప్పుడు సార్ ఎప్పుడు ఫోన్ చేసినా వెంటనే స్పందిస్తారు. పేదవాడు కళ్ళల్లో కన్నీరు వచ్చినాయి అంటే ముందు బాధపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చింతమనేని ప్రభాకర్ గారు. పేదవాడు ఎనమరా ఎనీ టైం ఉంటారో. ఇందుకే ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో ఎలక్షన్ ఎప్పుడు వద్దామని చూస్తున్నారో. ఖచ్చితంగా 90 రోజుల్లో ఈ సైకో జగన్మోహన్ రెడ్డిని, ఈ లండన్ మోహన్ ఇద్దరిన కారా ఇంట్లో కూర్చోబెడతారమ్మా. ఖచ్చితంగా ప్రజలందరికీ దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు చింతమనేని గారి పరిపాలన అసలు ఎలా ఉంటుంది? ఆయన పరిపాలన ఇంతకుముందు 2 సార్లు గెలిచాడు. ఒకసారి గెలిచినప్పుడు మామూలుగానే పదవులు చేశాడు, గెలవపోయిన పదవులు చేశాడండి. మాది వేగువాడే. నాకు ఆయన ఫస్ట్ పదవిలో ఉన్నప్పుడు ఆంధ్ర చీఫ్ ఏదో ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఈ ఊరు వస్తే నాకు రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు ఇప్పించాడు. మా మామగారు చచ్చిపోయినా మాకు సరుకులు గట్ట ఆయన్ని ఇచ్చాడు. అలాంటి మహానుభావుడికి ఇంకా చెల్లి ఏముంటుందండి? ఇప్పుడు అధికారంలో లేకపోయినా సరే ఆయన ఎప్పుడు అందుబాటులో ఉంటారని చెప్పేసి ఇక్కడ ఉన్న జనం అంటున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? పక్కా గ్యారెంటీ అండి. ఆయన ఆంధ్ర మాస్ లీడర్. ఆయన ఆంధ్రప్రదేశ్కి మాస్ లీడర్ టీడీపీ తరఫున. చింతమనేని ప్రభాకర్ గారు మరీ కావాలి మనకు అందరికీ. అసలు మహానుభావుడు. మనం ఎన్ని రోడ్లు పోసాడో మాకు తెలిసాయి. అసలు పుంతలన్నీ డొంకలైనగా అసలు ఎసమటి పని అయినా సరే ఆయన చేసే పనులు ఎవరో వచ్చి చూసిన వాళ్ళు లేరు. ఎవరైనా ఆయన మహానుభావుడు. ఆయన్ని కావాలా అందరికీ, మాకు కావాలని మేము బాగా అదండి. ఆ గీత కార్మికులకి 15 మందికి ఆయన చేసాడు. కలిగీత కార్మికులకి 15 మందికి ఆయన చెప్తేనే అయ్యింది. ఏ పని చేయాలని ఆయనేనండి. పని చేయాలంటే అసలు కేకేయాలంటే అవసరం. అది తెలిసిందంటే 12 మంది హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఇబ్బందులు ఉండాలంటే ముందు ఆయన వచ్చి మనకి ముందు నిలబడతాడు ఆయన మహానుభావుడు. అసమంటి మనిషిని మనం చాలా విధిగా ఇలాగా అసమంటి మహానుభావుడిని మనం కావాలని బాగా విధిగా మేము కోరుకుంటాం. ఇంటికాడ ఉన్నాడు. ఇంటికి వెళ్తే టిఫిన్ చేసేవా లేదా, ఫోన్ చేసేవా, ముందు చేసి రండి అంటాడు. ఏదైనా పని అంటే సమస్య అంటే ఆయనకి హాస్పిటల్లో ఉండాలంటే చాలు ముందు మీరు తీసుకెళ్ళి ముందు చూడండి. నేను ఎక్కడ ఉండ ఫోన్ చేస్తాడు ఆయన ఎక్కడికైనా. ఆయన అసమంటి మహానుభావుడికి దండం పెట్టాలి. మీ అభిప్రాయం ఏంటి? ఆయన వస్తే ఇంక పెద్ద పులి వచ్చినట్టే. అసలు మాకు ఈ పులే ఇంకా మాకు అడిగింది లేదన్నాడు అన్నయ్య గారు. మాకు అన్నీ అమలు చేస్తారు. ఆయన రావాలి, మాకు ఆయన కావాలి. చింతమనేని ప్రభాకర్ రావు గారు మాకు కావాలి. మాకు ఎమ్మెల్యే ఆయనే కావాలి మాకు. ఆయన వస్తే బాగుంటుందా మీకు? మొత్తం డైరెక్ట్గా వెళ్ళి అడుగుతాం మేము. అడిగితే చేస్తానమ్మా అంటే చేసేస్తాడు అంతే. ఆయన చాలా మంచోడు. వీళ్ళేముంది ఓట్లు వేసి వచ్చిన రోజున అమ్మా నీకు నీ కొడుకునమ్మా అన్నీ చేసేస్తా, నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోదు కానీ 5 సంవత్సరాలు మా పథకంలోనే ఇంట్లోకి వెళ్ళిపోదు కానీ అన్న ఆయన ఇప్పుడు మా మొహాలు చూడలే. ఇప్పటి వరకు ఇంతకుముందు పరిపాలనలో ఉన్నప్పుడు చింతమనేని ప్రభాకర్ గారు మాట ఇచ్చి ఈయన చేయని పనులు అంటే ఏమైనా ఉన్నాయా? అన్నీ చేశారు.
మాట తప్పడం కానీ లేకపోతే రేపు చేస్తా అని పెండింగ్ పెట్టడం కానీ వాయిదాలు వేయడం అలా ఏమన్నా ఏమీ లేవు అసలు, అస్సలు ఏమీ లేవు, బాగా చేశారు. ఆయన కావాలి మాకు. ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ గారు మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన పరిపాలన ఎలా చేస్తారు? చింతమనేని ప్రభాకర్ మా వరకైతే దేవుడు అండి. ఆయన పరిపాలన బాగుంటుంది. ఆయన తిట్టేవాళ్ళు తిడతారు కొడతారంటారు, అవన్నీ ఉట్టి మాటలు. ఆయన మంచివాడు. మాకు ఒక విధంగా చెప్పాలంటే మాకు ఆయన ఒక దేవుడు అండి. ఎలాగంటే 2011లో మా నాన్న తాడి నుంచి పడిపోయాడండి. తాడి నుంచి పడిపోయి 2 కాళ్ళు ఈ రిబ్స్ మొత్తం విరిగిపోయినాయి. విజయవాడ తీసుకెళ్ళాం. నా దగ్గర 30 రూపాయలు ఉన్నాయి ఆ రోజున. హాస్పిటల్కి తీసుకెళ్ళి మా వాళ్ళందరితో ఫోన్ చేయించాడు. అప్పుడు 2011 మనకి సమాకేంద్ర సమ్మె జరుగుతుందండి. ఆ టైంలో ఆయన ప్రత్యేకంగా విజయవాడ వచ్చి మా నాన్న ఆ రోజుల్లో 10 లక్షల రూపాయలు వైద్యం చేయించి మా నాన్న బతికిచ్చాడు మాకు. ఆయన నాకు విధంగా దేవుడు అండి. ఇప్పుడు ఆయన అధికారంలో లేరు, లేకపోయినా సరే ఇప్పటికీ ఆయన ఇక్కడ జనాల్ని పట్టించుకుంటారని చెప్పేసి అంటున్నారు బయట. అది ఎంతవరకు నిజం? అది 100% నిజమండి. అది ఎవరైనా సరే వెళ్ళి ఫోన్ చేసినా లేదా మనం పట్టించుకుందాం, మనం వెళ్ళినా పట్టించుకుంటారు ఆయన. ఆ విషయంలో ఎవరో దాని గురించి బాబాయ్ సార్, దెందులూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎవరు వస్తారనుకుంటున్నారు? చింతమనేని ప్రభాకర్ గారండి. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నారు? అంత కారణం వీళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు మెజార్టీ అంటున్నారండి. అవన్నీ జరగని మాటలు. ఒకప్పుడు చింతమనేని ప్రభాకర్ గారిని ఎట్టగా దెబ్బేశారు ఈ జనం, ఇప్పుడు అదే రకంగా అబ్బాయి చౌదరి గారిని కూడా అలాగే దెబ్బేస్తారు. అంటారు ముందర మీ అన్నమాలు తిరుగుతారండి, కానీ వేసే దెబ్బ అలా ఉంటుందండి. లండన్ బాబు ఆయన మించిన వాళ్ళు లేరు, ఆయన కొట్టేవాళ్ళు లేరు అని చెప్పంటున్నారు. అంటే లండన్ బాబు సందాలు వేసుకుని గెలిచాడు. డైరెక్టర్కి వచ్చి గెలిస్తే ఓ రకంగా ఉంటుంది. వాళ్ళని సందాలు వేసుకుని ఏదో ఒక ఛాన్స్ ఇవ్వండి గెలిచాడు అంతే తప్ప ఆయన అంతా సిమల వాళ్ళదండి. జగన్ సిమలు, ఆయన సిమలు ఈయన సిమలు పెట్టుకుని గెలవలేదు కదా. ఇప్పుడు 2024లో సీఎం ఎవరు వస్తారంట? చంద్రబాబు నాయుడు అండి. చంద్రబాబు నాయుడేనా? ఓకే. ఎమ్మెల్యేగా చింతమనేని ప్రభాకర్ అండి. టైగర్, మేము టైగర్ అని పిలుచుకుంటామండి ముద్దుగా. అంటే ఇక్కడ దెందులూరు నియోజకవర్గంలో ఎవరిని అడిగిన ఎమ్మెల్యే ఆయన పేరే చెప్తున్నారు. ఎందుకని అంటారు అంత కాన్ఫిడెంట్గా? ఆయన పేరు చెప్పడానికి గల రీజన్ ఏంటి? ఆయన చేసే మంచి పనులు ఉన్నాయండి, మంచి కార్యక్రమాలు ఉన్నాయి, అందుకనే ఆయన పేరు చెప్పుకుంటారండి. అదండి, ఏదన్నా మనకు అవసరం అనుకుని ఒక ఫోన్ చేస్తే చాలండి, ఇమ్మీడియట్గా ఆ అవసరం తీరిపోయేలాగా ఆయన రెస్పాన్స్ అవుతాడండి. అదే చెప్తున్నారు ఆయన ఇప్పుడు అధికారంలో లేకపోయినా సరే ఆయన మాకు ఇప్పుడు అందుబాటులో ఉంటారని చెప్పి అంటున్నారు. అసలు అధికారంలో లేకపోయినా కానీ మేము అసలు జనాలకు అవసరం అనుకుంటే ఆయన రావడం గ్యారంటీ అండి, పక్కాగా వస్తాడండి. ఇప్పుడు ఈయన గెలిచిన తర్వాత ఊళ్ళోకి వచ్చిందే లేదు. ఆయన గెలవకపోయినా సరే చాలాసార్లు వచ్చాడండి. అదండి, చుట్టం చూపుకి వచ్చినట్టు వచ్చి వెళ్తానే ఉంటారంటారు ఈయన. అసలు వస్తాడండి. ఏ అవసరం అనుకున్నా మా ప్రజలైన వాళ్ళు ఫోన్ చేస్తే ఆ అవసరానికి రెస్పాన్స్ అవుతాడండి. పెళ్ళి అన్న దేనికైనా అవసరం అనుకుంటే ఆయనకు ఒక ఫోన్ చేస్తే చాలండి, వచ్చేస్తాండి. అసలు ఈ ఫోన్ చేసిన అబ్బాయి చౌదరి గారి రెస్పాన్స్ ఉండదు, అసలు ఊళ్ళోకి వచ్చిందే లేదు. దెందులూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు? అంటే ఇప్పుడు ప్రభాకర్ గారు ఉన్న టీడీపీలో చింతమనేని ప్రభాకర్ ఆయన వస్తారండి. అంటే వైసీపీ కూడా ఈక్వల్గా పోటీ చేస్తే వైసీపీ వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందా? అసలు ఏం లేదండి. అసలు దాని గురించి అయితే అసలు ఏమి లేదండి. అసలు వైసీపీ అనేది ఇంతటితో అయిపోయిందండి. ఇక చింతమనేని గారి మీద మీ అభిప్రాయం? చింతమనేని అయితే ఆయన మంచి నాయకుడు అండి. ఆయన ముందు అందరికీ తెలుసు. ఆయన ఎక్కడైనా ఇక్కడ కాకపోతే ఎక్కడైనా వచ్చేస్తాడండి. ఆయన గురించి ఇబ్బంది ఏం లేదండి. అసలు మాకైతే నెంబర్ 1 అండి ఆయన. అది కాకుండా ఇంకా ఎక్కడ నిలబడినా ఆయనకేం లేదండి. ఎందుకంటే ఒకసారి ఏదో చూద్దామని వైసీపీకి వేసారు, కానీ లేకపోతే చింతమనేని ఏదో చేస్తలేదు ఆయన ఏదో అలాంటి వ్యక్తి అనేది కాదండి. ఒకసారి ఈయన కూడా చూడండి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆయాం నుంచి అదేదో ఆయన అప్పుడు పోయిన తర్వాత ఈయన పెట్టి ఒకసారి పోయి తర్వాత మళ్ళీ ఇది చేయటంలో జగన్ గురించి ఏదో ఎలా ఉంటుందో ఏంటనే సానుభూతి మీద అప్పుడు ఏదో బండి, కానీ మాకైతే ఈయనైతే చింతమనేని ప్రభాకర్ గారు అయితే పరిపాలన ఎలా ఉంటుంది? చింతమనేని గారి పరిపాలన ఎలా ఉంటుంది? చింతమనేని ప్రభాకర్ పరిపాలన అయితేనండి, మేము ఇప్పుడు ఏదన్నా చిన్న విషయంలో ఏదన్నా మా గ్రామానికి ఏదైనా కావాలనుకున్నామండి, వెంటనే ఫోన్ల ద్వారా వచ్చేసేది, ఫోన్ల ద్వారా చేయిపోయాడు అనుకో, వచ్చేసి డైరెక్ట్ అది అవ్వలేదు ఏంటని చేయించేసేవాడండి ఆయన అయితే. అది ఇబ్బంది లేదండి ఆయనకు. ఏదైనా కరెంట్ పోల్ విషయంలో కానీ లేకపోతే ఏదైనా ఈ హాస్పిటల్ విషయంలోనే ఏదైనా ఆయన మటుకి ఏదైనా మాకు మటుకి చేసాడు. ఇది ఆ పార్టీకి ఈ పార్టీ కానీ ఉండేది కదండి. ఆయన ఎవరైనా చేసేవాడండి. ఆయన ఎవరైనా ఆయనకి అసలు పలానా పార్టీ అని చూసేవాడు కాదండి. ఆయన చేసాడు, బాగా చేసేవాడు. ఉన్నట్టు చెప్పుకోవాలి కదండి. వైసీపీ పరంగా వచ్చి చూస్తే ఇప్పుడు అబ్బాయి చౌదరిని ఢీ కొట్టే వాళ్ళు లేరని చెప్పేసి అంటున్నారు. ఏమండి ఎన్నో మాటలంటారు, ఏదో అంటారు, చెప్పుకొస్తారు. అవన్నీ ఉత్తు మాటలండి అవి. ఇక ఏంటంటే వాళ్ళు ఏదో అలా చెప్పుకుంటూ ఉంటారు, కానీ మనం చెప్తే ఇప్పుడు నేను అదిగా చెప్పాను, ఏదో ఒక అవకాశం ఉండన్నారు, ఏదో చేస్తారన్నట్టుగా ఏదో సానుభూతి మీద బండి, కానీ లేకపోతే ఆయనకి ఓట్లు అబ్బాయి చౌదరి కదా, అది అబ్బాయి చౌదరి ఉండడండి. అసలు అబ్బాయి చౌదరి ఆడండి అప్పుడే. ఇప్పుడైతే అసలు దాని గురించి లేదండి. ఇక మామూలుగా ఢీ కొడతాం అనేది అలా
ఉన్నది ఏంటంటే ఇప్పుడు దాని గురించి ముందు అలా చేశారు కానీ ఇప్పుడు మటుకి అప్పుడైనా అలా వేయమట్టి ఏదో చూడమట్టి అందరూ చేస్తారని ఆ పార్టీలు ఈ పార్టీలు అందరూ కలిసి వేసారండి చూద్దామని ఒకసారి, అంతేగాని ఈసారి మటుకు అలా ఉండదండి, అంతా వన్ సైడ్ అయిపోద్దండి.